విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్ కడుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. నేను ఈ వీడియోలో ఈ నీరుకొండ రిజర్వాయర్ అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఉన్న రిజర్వాయర్కి సంబంధించి ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఈ మంత్ స్టార్టింగ్లోనే పెనువాక రిజర్వాయర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే వస్తున్నాయి. ఈ 3 రిజర్వాయర్లలో ఈ నీరుకొండ రిజర్వాయర్ అతిపెద్ద రిజర్వాయర్ అనమాట. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ అయితే కడుతున్నారు. లాస్ట్ టైం మనం ఈ నీరుకొండ రిజర్వాయర్ కి సంబంధించిన వర్క్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయి స్లోపులు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు. ప్రెసెంట్ ఏంటంటే చాలా చోట్ల స్లోపులు రెడీ అయిన చోట గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. 8 నుండి 9 మీటర్ల డెప్త్ వరకు దీని ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లు ఏంటంటే కొన్ని చోట్ల ఎక్స్కవేషన్ పనులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, 2 స్టెప్పులుగా ఇక్కడ స్లోపులు అయితే రెడీ చేశారు. ఈ 2 స్టెప్పుల్లో ఈ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్కి వచ్చేసి దానికి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కనెక్టివిటీ చోట ఏంటంటే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే ఒకటే పెండింగ్ లో అయితే ఉన్నాయి. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్ దాటిన తర్వాతే ఈ నీరుకొండ రిజర్వాయర్ అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో ఈ 2 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రెజెంట్ వర్క్ స్టేటస్ అయితే చూపిస్తాను. పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ 2 రిజర్వాయర్స్ ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ నీరుకొండ రిజర్వాయర్లో గ్రిడ్ల వైజ్గా కేటాయించుకుని ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయి స్లోపులు అయితే రెడీ చేస్తున్నారు. 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లు ఏంటంటే కొన్ని గ్రిడ్లలో ఎక్స్కవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని గ్రిడ్లలో ఏంటంటే స్లోపులు రెడీ చేస్తున్నారు, గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గ్రిడ్ల వైజ్గా కేటాయించుకొని సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎక్స్కవేషన్ ప్రోగ్రెస్ అయితే స్పీడప్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రిజర్వాయర్ మొత్తం వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇటువైపు అంతా ఏంటంటే స్లోపులు రెడీ చేసి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిజర్వాయర్ చుట్టూ గ్యాబిన్ మెష్ అయితే వస్తుంది. కొన్ని కిలోమీటర్ల మేర ఈ గ్యాబిన్ మెష్ అయితే ఉంటుంది. ఈ రిజర్వాయర్ని స్టోరేజ్ పర్పస్గా అయితే ఉపయోగించుకుంటారు. ఈ రిజర్వాయర్లో దాదాపు 0.4 టీఎంసీ వాటర్ వరకు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ అయితే ఉంటుంది. ఇటువైపు అంతా చూడండి, 2 స్లోపులు రెడీ చేసుకొని ఇక్కడ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 2 స్టెప్పుల్లో ఈ గ్యాబిన్ మెష్ అయితే ఉంటుంది. ఇలా రిజర్వాయర్ చుట్టూ ఈ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ రిజర్వాయర్ వ్యూ చూడండి, గ్రాఫిక్లో ఎలా ఉందో సేమ్ రియాలిటీలోకి అయితే వస్తుంది. అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్లో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో 3 లొకేషన్స్లో రిజర్వాయర్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్లో 50 ఎకరాల విస్తీర్ణంలో 0.03 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ కడుతున్నారు. దాని తర్వాత నీరుకొండ దగ్గర దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ అయితే కడుతున్నారు. అలాగే దీని తర్వాత పెనుమాక దగ్గర దాదాపు 197 ఎకరాల విస్తీర్ణంలో 0.10 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అయితే కడుతున్నారు. ఈ 3 రిజర్వాయర్లు ఏంటంటే స్టోరేజ్ పర్పస్గా ఉపయోగించుకుంటారు. అలాగే ఈ రిజర్వాయర్ చుట్టూ వాకింగ్ ట్రాక్ కానివ్వండి, గ్రీన్ బఫర్ జోన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఫ్యూచర్లో ఈ రిజర్వాయర్ ఉండే ప్రాంతం మొత్తం మంచి ఆహ్లాదకరంగా అయితే మారిపోతుంది. ఈ వెంచర్ ప్రత్యేకత విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు, రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్ కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. ఫ్యూచర్లో రాజధాని ప్రాంతమే కాకుండా అవుట్ సైడ్ క్యాపిటల్ సిటీ కూడా ఒక 3 రిజర్వాయర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అవి వచ్చేసి లామ్ దగ్గర, పెదపరిమి దగ్గర, వైకుంఠపురం దగ్గర అయితే వస్తాయి. మొత్తం ఆ 3 లొకేషన్స్లో కూడా రిజర్వాయర్స్ అయితే నిర్మిస్తారు. మనం లాస్ట్ టైం ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. అప్పుడేంటంటే కొన్ని మీటర్ల వరకే గ్యాబిన్ మెష్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కొన్ని కిలోమీటర్ల వరకు గ్యాబిన్ మెష్ అయితే కంప్లీట్ చేశారు. అలాగే ఎక్స్కవేషన్ ప్రోగ్రెస్ అయితే జరుగుతుంది. చాలా గ్రిడ్లలో ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు.
కొండవీటి వాగు ఏదైతే ఉందో, ఆ కొండవీటి వాగు శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయర్ దాటిన తర్వాత ఈ నీరుకొండ రిజర్వాయర్‌లోకొచ్చి చేరుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకి పెనుమాక దగ్గరున్న రిజర్వాయర్‌లోకెళ్ళి చేరుతుంది. ఇక్కడ నుండి చూడండి టాప్ వ్యూలో ఈ రిజర్వాయర్ ప్రాంతం మొత్తం ఎలా కనిపిస్తుందో. అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయర్‌కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో 0.03 టీఎంసీ కెపాసిటీతో అయితే నిర్మించారు. దీనికి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. కనెక్టివిటీ వైపే పనులైతే పెండింగ్‌లో ఉన్నాయి. కనెక్టివిటీ వైపు ఏంటంటే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులైతే పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఈ రిజర్వాయర్ టాప్ వ్యూలో నుండి కూడా మీరు చూడండి ఎలా ఉందో. అలాగే గ్రౌండ్ లెవెల్ నుండి కూడా మీరు చూడొచ్చు. ఈ రిజర్వాయర్‌లో ఏదైతే వాటర్ స్టోరేజ్ ఉందో మొత్తం స్టోరేజ్ అయిన తర్వాత ఇది ఫిల్ అయిన తర్వాతే నీరుకొండ రిజర్వాయర్‌కైతే వాటర్ వెళ్తుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి అటువైపు నుండే కెనాల్ అయితే వస్తుంది. అటువైపు నుండి వచ్చిన తర్వాత ఇందులో ఫిల్ అయిన తర్వాత మళ్ళీ నీరుకొండ వైపు అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి దూరంగా కోర్ క్యాపిటల్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్‌నైతే డెవలప్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ పక్కనే ఏంటంటే పబ్లిక్ పార్క్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ నీరుకొండ రిజర్వాయర్ మొత్తం చూడండి. ఇటువైపు అంతా ఏంటంటే గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. ఇటుపక్క కానివ్వండి, అటుపక్క కానివ్వండి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తం ఏంటంటే ఎక్స్కవేషన్ అంతా ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే అటుపక్క వచ్చేసి గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేయడం కోసం మొత్తం స్లోపులను అయితే రెడీ చేసుకుంటున్నారు. ఆ క్రేన్ల ద్వారా స్లోపులు రెడీ చేస్తున్నారు. అలాగే అటుపక్క ఇంకో క్రేన్తో ఏంటంటే ఈ కంకర రాళ్ళు వాటిని ఒక లెవెల్ అయితే చేసుకుంటున్నారు. ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాటు కూడా ఏంటంటే ఒక మొత్తం స్లోపులంతా రెడీ అయిన తర్వాత దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేస్తున్నారు. వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసిన తర్వాత దానిపైన కంకర రాళ్ళు వేసి ఈ మెష్తో కవర్ చేస్తున్నారు. ఈ మెష్ కూడా మీరు చూడండి. అంటే ఈ రాళ్ళు కిందకి జారకుండా ఉండడానికి ఈ గ్యాబిన్ మెష్ అయితే బాగా ఉపయోగపడుతుంది. మొత్తం ఈ 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లో ఇలా గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గ్యాబిన్ మెష్కి సంబంధించిన ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా మీరు చూడొచ్చు. ఈ నీరుకొండ రిజర్వాయర్ స్టోరేజ్ పర్పస్గా అయితే నిర్మిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో 3 రిజర్వాయర్లు స్టోరేజ్ పరంగా చూసుకుంటే దాదాపు 0.54 టీఎంసీ కెపాసిటీతో అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు అంత వాటర్ని. ఒక్క ఈ నీరుకొండ రిజర్వాయర్లోనే 0.4 టీఎంసీ వాటర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి చూడండి గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు ఎలా జరుగుతున్నాయి. మొత్తం ఈ లైన్లో మొత్తం పనులు జరుగుతున్నాయి. అలాగే అటువైపు మొత్తం చూడండి. మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తం ఏంటంటే ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్కవేషన్ కూడా 8 నుండి 9 మీటర్ల డెప్త్ వరకు అయితే ఉంటుంది. ఈ గ్యాబిన్ మెష్ కూడా 2 స్టెప్పులుగా అయితే వేస్తున్నారు. ఇది ఒక స్టెప్పు, దీనిపైన ఇంకో స్టెప్పు, మొత్తం 2 స్టెప్పులుగా అయితే ఉంది. ఇక్కడ నుండి చూసుకుంటే మొత్తం అటువైపు ఆ నీరుకొండ విలేజ్ కనిపిస్తుంది చూసారా. విలేజ్ దాటి అటువైపు మొత్తం ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఫ్యూచర్లో ఏంటంటే ఈ రిజర్వాయర్ చుట్టూ గ్రీన్ బఫర్ జోన్స్ ఏర్పాటు చేస్తారు. వాకింగ్ ట్రాక్ కానివ్వండి, సైక్లింగ్ ట్రాకులు కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత లుకింగ్ పరంగా చూసుకున్నా, అలాగే దీన్ని స్టోరేజ్ పరంగా చూసుకున్నా ఈ రిజర్వాయర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయన్నీ కంకర రాళ్ళు, ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళు ఏంటంటే ఈ క్రేన్ల సహాయంతో రాళ్ళు మొత్తాన్ని ఈ స్లోపుల వైపు వేస్తున్నారు. స్లోపుల వైపు వేసిన తర్వాత ఈ మెష్తో వాటి మొత్తాన్ని అయితే కవర్ చేసేస్తున్నారు. ఇది కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకు అయితే ఉంది. ప్రజెంట్ నీరుకొండ రిజర్వాయర్లో ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ప్రోగ్రెస్ అయితే ఇలా కనిపిస్తుంది.